అతీతంగా ఉండే కొన్ని అంశాలు మనకి స్ఫురించినప్పుడే మనం కొన్ని నిజాలు అర్థం చేసుకోగలమేమో అనే 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 పాయింట్ మీద ఆ కథ రాశారు ఆయన. ఆ డిస్కషన్ కూడా చివరిలో అతను అదే అంటాడు, యాక్చువల్గా డాక్టర్ నాకు ఇచ్చిన మందుకే నాకు తగ్గింది, కానీ ఈ లోపల మూఢనమ్మకం ఒకటి ప్రబలిపోయి నాకు ఆవిడకి ఏదో రిలేషన్షిప్ ఉందని చెప్పి అందరూ దాన్ని నమ్మేశారు. సో సైన్స్ ప్రకారంగా ఏంటి, డాక్టర్ని అడుగుతాడు, మరి వాడు కలికం పెడితే కూడా తగ్గింది కదా, మరి సైన్స్ ప్రకారం ఒప్పుకోవాలి కదా అంటాడు. ఆ కలికం పెట్టడం అనేది యాక్చువల్లీ కోయిన్సిడెన్స్, నిజంగా తగ్గింది ఫస్ట్ మందుకే, కానీ కలికం పెట్టడం అనే మూఢనమ్మకాన్ని ఎక్కువ జనం నమ్మారు. సో అది ఆవిడకి నాకు అక్రమ సంబంధం ఉందా లేదా అని నిజం నువ్వు తెలుసుకోవాలంటే సైన్స్ హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే సైంటిఫిక్ గా కూడా కలికం పెట్టినప్పుడే తగ్గిందని ప్రూవ్ చేస్తున్నా నీకు అనిపించింది. ట్రూత్ ఇస్ ఐ నో ద ట్రూత్ బికాస్ ఐ వాజ్ ద బాయ్ అంటాడు. సో ఆ కాంట్రడిక్షన్ ఏదైతే ఉంటుందో సైన్స్ వర్సెస్ ఫెయిత్ ఆర్ సైన్స్ వర్సెస్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ బిలీఫ్ అనేది దట్ వాజ్ వై ఐ వాంటెడ్ టు, ఆ సినిమా నేను తీయడానికి కారణం అది నాకు ఇంట్రెస్ట్. ఎప్పుడు సేమ్ అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా. అంటే నమ్మకం అనేది నా దృష్టిలో ఇస్ వెరీ పర్సనల్. పీపుల్ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్, ఐ మీన్ బిలీఫ్స్. వాస్తు నమ్మొచ్చు మీరు, జాతకాన్ని నమ్మొచ్చు, లేదా ఇంకోటి నమ్మచ్చు, సైన్స్ కూడా నమ్మచ్చు మీరు వ్యక్తిగతంగా. బట్ ఎప్పుడైతే నమ్మకం అనేది లిమిట్ క్రాస్ అయ్యి ఒక మూఢనమ్మకం అవుతుందో, ఒక ఉన్మాదం కింద మారుతుందో, అది మీ ఫెయిత్ అనేది సాధారణంగా మనకి బలాన్ని ఇచ్చేది, మన బలహీనలు చేసే డేంజర్ ఉంటుంది.